దాటిన తర్వాత యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎలాగూ యెహోషువ 12 మందిని 12 రాళ్ళు తీసుకుని వచ్చి అక్కడ నిలుపుమని అనగా దేవుని యొక్క మాత్కార్యము జరిగినప్పుడు దేవుడు చేసిన కార్యమునకు సాక్షార్థముగా ఆ రాళ్ళు అక్కడ నిలుపబడ్డాయో, ప్రతి సేవకుని జీవితంలో కూడా ఎన్నో మైలురాళ్ళు ఉంటాయి. ఈ మైలురాళ్ళన్నీ కూడా మరలా దేవుని యథార్థతను, దేవుని సహాయమును, మహాదేవుని మహాత్యమును తెలియచెప్పుచూ ఉన్నాయి. మరి ఆర్చ్ బిషప్ జాన్ మార్కండేయ గారి యొక్క జీవితంలో, మా మావయ్య గారి జీవితంలో ప్రభువు ఏ రీతిగా మరి దీనస్థితి నుండి ఈరోజు దేవుని మహిమార్థమై ఈ సేవను విస్తరింపచేసి ఒక బలమైన సాధనముగా, పనిముట్టుగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారిని ఎలా వాడుకున్నారో వారి యొక్క కుమార్తె పరిమళ ఇవాంజలిన్ గారు తెలియచేశారు. ఈ సాక్ష్యమును బట్టి యేసుక్రీస్తు ప్రభుని నామము ఘనపరచబడును గాక. రానున్న దినములో మరింతగా ఈ సేవ పరిచర్యలు మరి సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తమై ప్రభుని యొక్క రాజ్య స్థాపన కొరకు బహుబలముగా వాడబడును గాక. ఈ సాయంకాల సమయమందు మన మధ్య విశిష్ట అతిథులైన వారు ఉన్నారు. వారు మన మధ్య ఉండటము ఎంతో సంతోషించదగిన విషయము. ఈ ఆశీర్వాద పండుగల సందర్భముగా మరి వారు బిషప్ జాన్ మార్కండేయ గారి యొక్క కుటుంబ ఆహ్వానం మేరకు అలాగని ప్రత్యేక వార్షికోత్సవ సందర్భముగా వారి శుభములు అలాగని వారు ఈ సంతోషంలో పాలు పొందుకుంటకు ఈ ఆహ్వానమును మన్నించి మన వద్దకు రావడం జరిగింది. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగని మన మధ్య తెలంగాణ హజ్ హౌస్ కమిటీ చైర్మన్ గారు సైద్ ఖుస్రో పాషా సాహిబ్ గారు ఉన్నారు. వారు కూడా ప్రేమతో ఈ సాయంకాల సమయమందు ఈ ఆశీర్వాద పండుగల్లో వారు పాల్గొనుచున్నందుకు వారికి మా ప్రేమపూర్వక ఆహ్వానమును వస్తూ ఉన్నారు. దేవుని పేరట దేవుని సేవకులు మీ పక్షముగా ఉండి ప్రార్థన చేయుటకు, మీ ప్రార్థన అవసరతలు వ్రాసి ఇవ్వగలిగిన ఈ కార్డ్స్ తీసుకోవలసిందిగా, దానిలో మీ ప్రార్థన విన్నపములను, విజ్ఞాపనలను మరి మీరు రాసి ఇవ్వవలసిందిగా మీ పక్షముగా ప్రార్థనా యోధులు అనేకులు ప్రార్థించిన ఇంటుండగా ఈ అవకాశమును ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాము.